ఇక్కడ లేని సౌకర్యాలు మీరు ఇంకా పెద్ద హాస్పిటల్కి పంపాలి, లేదా జిల్లా ఆసుపత్రి లేకపోతే ఇంకే ఆ పైన వేరే ఆసుపత్రులకు అనేటువంటి విషయాలను వాళ్ళకి గైడ్ చేస్తూ ఈ పల్లె దవాఖానాల్లో పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిండ్రు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఈరోజు మన నారాయణపేట జిల్లాలోనే 259 గ్రామ పంచాయతీలు ఉంటే 59 పల్లె దవాఖానాలను ఏర్పాటు చేశారు నరేంద్ర మోదీ గారు. 59 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఇంకా వైద్యానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చేటటువంటి విధంగా ఈరోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో మరి ఉన్నటువంటి పేద ప్రజలకు వెంబడే ఇమ్మీడియట్ అయినటువంటి వైద్య సౌకర్యాన్ని అందజేయాలనేటువంటి లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మనం రెండు పల్లె దవాఖానాలు ఇక్కడ మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. ఒకటి రెండుమట్ల, ఇంకోటి జాజరావుపల్లిలో రెండింటిని కూడా ప్రారంభం చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా ప్రారంభం కానటువంటి పల్లె దవాఖానాలు కానీ ఇంకా స్టార్ట్ కానటువంటి వాటికి కూడా ఇంతవరకు ఇంకా ఇలాంటి పనులు కూడా ప్రారంభం కానటువంటి కూడా వెంబడే వాటి కూడా ఏవేవి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఏవి నిర్మాణ దశలో ఉన్నాయి, ఏవి నిర్మాణం కాకుండా ప్రారంభ దశలో ఉన్నాయి, ఇవన్నిటి మీద కూడా చూసి వెంబడే ఈ పల్లె దవాఖానాలు ప్రజలకందరికీ అందుబాటులోకి వచ్చేటటువంటి విధంగా నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం. పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి అంటే వారికి హాస్పిటల్ ద్వారా గర్భిణీ స్త్రీలకు కూడా వైటమిన్స్ లోపం ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ విటమిన్ లోపం ఉన్నా గర్భిణీ స్త్రీలకు వారి ఆరోగ్యమే కాకుండా పుట్టబోయేటటువంటి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేంద్రాల ద్వారా మరి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. వారికి రక్త సంబంధితమైనటువంటి రక్త పరీక్షలు చేయించి వారికి ఏ విటమిన్ లోపాలు ఉన్నాయి ఆ విటమిన్లను ఈ హాస్పిటల్ ద్వారా వాళ్ళకి అందజేస్తూ లేదా ఇంకేమైనా మెరుగైన వైద్యం అవసరం ఉంటే వారికి సజెస్ట్ చేస్తూ మరి ఈ ఆసుపత్రుల ద్వారా వైటమిన్స్ విటమిన్ లోపం ఉందా, లేదా కాల్షియం లోపం ఉందా, లేదా ఇంకా రక్తహీనత ఉందా, ఇటువంటి అన్నింటి కూడా ఐరన్ లోపం ఉందా, ఇటువంటి అన్నింటి కూడా పరీక్షింపజేసి వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా ఈ యొక్క పల్లె దవాఖానాల ద్వారా పేదవాళ్ళకు అందించబడతా ఉన్నాయి. మరి ఈ యొక్క పల్లె దవాఖానాల్లో మరి ఆశా వర్కర్లు ఆ పల్లె దవాఖాన కింద ఉన్నటువంటి జనాభాని బట్టి ఒక్కొక్క 1000 మందికి ఒక ఆశా వర్కర్ పనిచేస్తారు. ప్రతి మంది కూడా ఒక ఆశా వర్కరు వారి యొక్క ఆరోగ్యాన్ని విషయంలో ఎప్పటికప్పుడు వాకప్ చేసుకుంటూ వాళ్ళకి ఏం ఆరోగ్య లోపం, ఏమైనా ఇబ్బంది ఉందా, అక్కడ వాళ్ళకి ఏమైనా పోషకాహారాలు తక్కువ ఉన్నాయా, వారికి సంబంధించి ఎలాంటి వైద్యం అందించాలి, ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలని చెప్పి అంగన్వాడీ సెంటర్లో చూపించాలి, ఇవన్నింటిలో కూడా వారు ఎప్పటికప్పుడు మరి ఆ గ్రామ ప్రజల మధ్యలో ఉంటూ మరి ఆశా వర్కర్లు సేవలు అందిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏఎన్ఎంలు 2 ఉన్నారు. ఇమ్మీడియట్ గర్భిణీ స్త్రీ ఇక్కడికి వచ్చిన వారికి ఎంబడే ఫోన్ చేసి పంపించి వాళ్ళని ఇంకో పిహెచ్సికా లేదా పెద్ద హాస్పిటల్ గా పంపించేటటువంటి విధంగా వారికి ఇక్కడ ఉండి మరి సేవలు అందిస్తా ఉన్నారు. మరి ఇళ్ళ దవాఖానాల ప్రజలందరూ కూడా పూర్తిగా ఉపయోగించుకొని వైద్యాలన్నింటినీ స్టాఫ్ అంతా కూడా ఉన్నటువంటి పేదవారికి పూర్తి మీ యొక్క సమయాన్ని ఇచ్చి ఈ యొక్క పల్లె దవాఖానాల యొక్క ఏ ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు అయితే ఈ పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసిండ్రో పేద ప్రజలకు ఫ్రీగా ఉచిత వైద్యాన్ని ఈ దవాఖానాల ద్వారా అందజేయాలి. ఇమ్మీడియట్ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు ఇంకా పై డాక్టర్ల దగ్గర పోవాలన్నా ఇంకా మెరుగైన వైద్యం పొందాలన్న వారికి సూచనలు ఇచ్చేటటువంటి విధంగా ఏదైతే ఏర్పాటు చేసిండో ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా పూర్తిగా ప్రజలతో మరి మంచి సంబంధాలు పెట్టుకుని ఓపిక సహనంతో వారికి అంతా కూడా ఈ యొక్క వైద్య సేవలు అందించాలని చెప్పి ఉన్నటువంటి అందరూ కూడా నేను కోరుకుంటూ మరి ఈ రోజు ఈ ఆసుపత్రిని ఓపెన్ చేసేందుకు ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.